వీళ్ళు చేయట్లేదు. 100% న్యాయంగా ఉన్న వాటిని కూడా వాళ్ళు పరిష్కరించట్లేదు. అన్నిటికీ ఆయన క్లియరెన్స్ కావాలి, ఆయన పర్మిషన్ కావాలి. కేవలం ఒక వైఎస్ఆర్ సిపిలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏదైనా సమస్యను తీసుకెళ్తే అవి మాత్రం పరిష్కరిస్తారు కానీ ప్రతిపక్షంలో ఉండి జగన్కు వ్యతిరేకంగా వాయిస్ ఇచ్చేటువంటి నాలాంటి వాళ్ళ గురించి కానీ లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ధిక్కరించి పోయేటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి ఫిర్యాదులు కానీ అవి ఏవి కూడా పరిష్కారానికి నోచుకోవు. కనీసం రిజిస్ట్రేషన్ కావండి. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పటికీ కూడా నేను మొన్న ద్వారకనాథ్ రెడ్డి మా ఎమ్మెల్యే పైన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇప్పటికీ రిజిస్టర్ కాలేదు. ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ పైన కంప్లైంట్ ఇచ్చి సిఐ గారికి అది కూడా విచారణ చేశాను. ఏమండి నా కంప్లైంట్ అది ద్వారకనాథ్ రెడ్డి గారి పైన ఏం చేశారంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి, మాకు అక్కడ నుంచి పర్మిషన్ వచ్చే వరకు మేము ఏం చేయలేము సార్, మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు ఎస్ఐ పని చేయలేదంటే మనం డిఎస్పీ గారికి చెప్తాం, డిఎస్పీ గారు పని చేయలేదంటే మరి ఇంత రాజకీయాలు ఏం నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా ఏంటి రాష్ట్రంలోనే ఉన్నావా లేదంటే ఎక్కడున్నారు? చట్టానికి ఎవరు అతీతులు కారని చెప్తా ఉంటాం కదా, ఎందుకు వీరిలా? పోలీసులు కూడా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ అరాచకాల అక్రమాలు జరుగుతున్నా పోలీసులు కూడా ఎందుకు చూస్తూ సైలెంట్గా ఉండిపోతున్నారు? మీలాంటి వారందరూ వచ్చి కంప్లైంట్ చేస్తున్నప్పుడు తీసుకోవాలి కదా. కంప్లైంట్ తీసుకోవాలి, కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి, విచారణ చేయాలి, ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత ప్రతి పోలీస్ ఆఫీసర్ పైన ఉంటుంది. నేను 10కి 12 సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు రాత్రి. నేను మా భార్య బిడ్డలు మేము ఎంత అసలు నిజం చెప్తున్నానండి, ఎంత స్ట్రెస్కి లోనయ్యాను, ఎంత అసలు కొంచెము ఇదైనా కూడా ఇటువంటి సందర్భంలోనే కదండి హార్ట్ అటాక్ రావడం కానీ ఇటువంటి పెద్ద పెద్ద సమస్యలతో వ్యక్తులు ఏం చేశారండి? అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్న సమయంలోనే వచ్చారా? వీరంతా ఎంతమంది వచ్చారు? ఎంతమంది దాడులకు తెగబడ్డారు? ఏం జరిగింది ఒకసారి అది చెప్పండి. రాత్రి 10 గంటల సమయంలో వచ్చారండి. రాత్రి 10 గంటలు అంటే మాకు విలేజెస్ లో 8 గంటలకే భోంచేసేసి అందరూ పండుకుండేస్తాం. ఎందుకంటే సిటీలో లాగా 10-11 అయినప్పటికీ కూడా ఆ వాతావరణం పల్లెల్లో ఉండదు. నేను యాక్చువల్గా పై అంతస్తులో నేను పండుకోవడానికి వచ్చేసాను. కింద అన్ని హాల్ ఉంటుంది, కింద మా అబ్బాయి పండుకుంటాడు. మా అబ్బాయి లేచి నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు, డాడీ ఎవరు కొట్టి అంతా అటాక్ చేసేస్తున్నారంటే నేను అప్పుడు పైనుంచి కిందకి దిగి వెళ్ళాను. దిగి వెళ్తే అసలు విపరీతమైన అరుపులు, మొత్తం అన్ని కారు నా ఇంటి కిటికీలు మొత్తం అన్ని ఇష్టం చెట్టు కొట్టేస్తున్నారు. ఇమ్మీడియట్ గా నేను సిఐ గారు ఫోన్ చేశాను, మా బీకొత్తకోట సిఐ గారు, ఈ విధంగా మా ఇంటి పైన అటాక్ జరుగుతుంది సార్ అంటే ఆయన అంటాడు ఊరికే ఎవరైనా వచ్చి